మనుష్య జన్మ గొప్పది. ఎందుకని? గురువుగారిని శాస్త్రాన్ని పట్టుకొని తత్వాన్ని అవగతం చేసుకోగలవు, జీవితాన్ని ఒబ్బిడి చేసుకోగలవు, మంచి కార్యములు చెయ్యగలవు, సత్సంకల్పములు చెయ్యగలవు, భగవన్నామని చెప్పుకోగలవు, దాని చేత పుణ్యమును సముపార్జించుకోగలవు. ఒక స్థితికి వెళ్ళిపోతే నాకు పుణ్యము వద్దు పాపము వద్దు అని చెప్పి చేసినటువంటి సత్కర్మల యొక్క ఫలితంగా మనుష్యుడు పొందినటువంటి పాత్రత వలన పరమేశ్వరుడు ఇచ్చినటువంటి జ్ఞానము కారణముగా చేసుకున్న పాపపుణ్యములన్నీ దగ్ధమైపోతే ఇక అనుభవించడానికి పాపము పుణ్యము రెండూ లేవు కనుక ఇక పునర్జన్మ పొందవలసిన అవసరమే ఉండదు. అది చివరిసారి శరీరం పోతుంది. అంటే మోక్షం, విడుదల, జనన మరణ చక్రము నుండి విడుదలైపోయాడు. ఒకప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్ళి అంతేవాసులకు మాట అన్నారు. అయ్యా, మీకు పూర్వాశ్రమంలో ఒక్కగానొక్క చెల్లెలు, ఆవిడ పేరు లలితాంబ, ఎన్ని కష్టాలు పడుతోందో మహాతల్లి. మీకు చెప్పకుండా ఇస్తే మీరు కోప్పడతారు, మీరు ఊ అనండి, ఆవిడికి మేము అందరం ద్రవ్య సహాయం చేస్తా ఉన్నారు. ఏ మార్గమును నమ్మిన వాడికి ఆ మార్గం మీద నమ్మకం ఉండడమే శ్రద్ధ. అంతేకాని ఒకడి శ్రద్ధని విమర్శించే హక్కు ఇంకొకడికి ఎలా ఉంటుంది? ఆయన ఉన్నదే ఆ మార్గం. ఆయన ఒక్క క్షణం కళ్ళు మూసుకుని అన్నారు, చేసిన పాపాన్ని దరిద్ర రూపంలో అనుభవించేస్తోంది, అడ్డెందుకు పడతారు, అనుభవించేనివ్వండి, ఈ జన్మతో పోతుంది, ఉత్తర జన్మలలో సంతోషంగా ఉంటుంది, అడ్డెళ్ళకండి అన్నారు. అది ఆయనకి శాస్త్రం మీద ఉన్న నమ్మకం. అది మనకి లౌకికంగా ఆలోచిస్తే అలా అండం ఏమిటి అనిపించవచ్చు. కానీ శాస్త్రాన్ని నమ్మిన వ్యక్తిగా, చెప్తున్న వ్యక్తిగా, మఠాధిపతిగా ఆయన అదే పూనికని ప్రదర్శించారంతే. కాబట్టి సృష్టి, కారుణ్యము, స్థితి, ఓ శరీరం పెరగాలి, కొంతకాలం ఆరోగ్యంగా ఉండాలి, మరి పాపమునకు ఫలితం వచ్చినప్పుడు అనారోగ్యము రావాలి, చేసిన పుణ్యమునకు ఫలితం వచ్చినప్పుడు సత్యంగానూ ఉండాలి. నీకేమో చాలా గౌరవాలు పొందినప్పుడేమో భగవంతుడు ఉన్నాడా, నీకేదైనా కొంచెం కాలు నొప్పి వస్తే భగవంతుడు లేడా? అలా ఎలా కుదురుతుంది? ఆ ఉన్నవాడు అది ఇచ్చాడు, ఆ ఉన్నవాడు ఇది ఇచ్చాడు అనాలి. అలా అంటేనే ఉన్నాడని లెక్క. అంటే నీకు బాగా చేసి పెడితే ఉన్నాడు, లేకపోతే లేదా. అలా ఎలా కుదురుతుంది సిద్ధాంతం? అలా కుదరదు కదా. కాబట్టి స్థితి నిలబెడుతున్నాడు. తినడానికి అన్నం ఇచ్చినవాడు ఎవరంటే ఆయనే కదా, బియ్యం రూపంలో. ఉడకడానికి నీళ్ళు ఇచ్చినవాడు, అగ్నినిచ్చినవాడు ఆయనే, ఉడకబెడుతున్నవాడు ఆయనే. పంటితో నవిలేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కక్కితే నేనే తిన్నాం, కానీ లోపల కూర్చుని జీర్ణం చేసి శక్తిగా మారుస్తున్నవాడు ఆయనే, పిప్పిని బయటకు వదిలిపెడుతున్నవాడు ఆయనే. ఇన్ని చేస్తున్నవాడు లేడండం ఎలా కుదురుతుంది? ఊపిరి ఆపుతున్నానన్నప్పుడు ఊపిరిని కొనసాగించుకోగలిగిన వాడు ఇప్పటివరకు ఎవడైనా ఉన్నాడు ఆ లోకంలో? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. కాబట్టి ఉన్నాడని నమ్మడం ధర్మం, ఉన్నాడని నమ్మడం భక్తుడి యొక్క విశ్వాసం. కాబట్టి స్థితి నిలబెట్టడంలో కారుణ్యం ఉంది, లయ పడగొట్టడంలో కారుణ్యం ఉంది. అందుకే సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే మృత్యువు దేవత, భగవంతుడు దయతో విడిపించేస్తాడు.